ఎక్కడో చూసావయ్యా మన అనితమ్మ గారి కొడుకు కోసార నిఖిల్ యాక్చువల్లీ ఆగస్ట్ 2024లో కొన్ని 100 crores రిలేటెడ్ కంపెనీకి డైరెక్టర్ అయినాడు అని. అది నిజమా కాదా అని చెక్ చేస్తే దాంతోపాటు నాకు ఇంకొక 3 కంపెనీలు కనిపించాయి. ఆ 3 కంపెనీలకి డైరెక్టర్ ఎవరు, దాని యాక్టివిటీ ఎంత చూపిస్తే పర్సన్ అవుతారు, షాక్ అవుతారు. ఆగండి చూపిస్తాను. ఫస్ట్ థింగ్, కోసార నిఖిల్ అని ఆయనది ఇది. సో ఈయన డైరెక్టర్ అయ్యాడు. ఎప్పుడు అయ్యాడు? 27th August 2024లో అయ్యాడు. ఏ కంపెనీకి? సినర్జీ ట్రేడ్ అనే దానికి. ఈ మిగతా అస్తారా వర్టెక్స్, అస్తారా ఏఆర్సి ఎల్ఎల్పి ఆర్ అస్తారా ట్రేడ్ ఎల్ఎల్పి అనేవి చూపిస్తాయి అనేది. సో ఇవన్నీ కూడా 3 కూడా సేమ్ డేట్లో అయ్యాయి అన్నమాట. ఏమని? 10th March 2025లో ఓపెన్ అయ్యాయి. వీటి యాక్టివిటీస్ చూపిస్తే ఇంక అసలు షాక్ అవుతారు. ఈ అస్తారా స్ట్రైడ్ అనేది 11 months and 8 days ఓల్డ్ కంపెనీ, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ. అట్ ది సేమ్ టైమ్ ఈ అస్తారా వర్టెక్స్ ఎల్ఎల్పి అదేందో చూద్దామని పోతే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది, రియల్ ఎస్టేట్ యాక్టివిటీయే అంట. దీన్ని చూస్తే కూడా 10th March ఉంది, రియల్ ఎస్టేట్ యాక్టివ్ ఉంది. అసలు వీటన్నిట్లో నాకు అర్థం కాదు ఏంటంటే అనితమ్మ గారు ఎందుకు బిజీ అయిపోయినారు, ఇట్లా రేపులు కానీ ఇవన్నీ పట్టించుకోవటం లేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంటే మ్యాటర్ ఇది అన్నమాట. అనితమ్మ గారు మీరు దీని గురించి సమాధానం చెప్పాల్సి ఉంటుందని అనుకుంటాను. ఎందుకంటే పీపుల్ డిజర్వ్ ది ఫ్యాక్ట్స్. సడన్గా ఆగస్టులో 100 కోట్లు ఉన్న కంపెనీకి ఎట్లా డైరెక్టర్ అయ్యారు, దాని తర్వాత టెన్త్ మార్చ్ 2025లో ఇంకొన్ని కంపెనీస్కి ఎట్లా డైరెక్టర్ అయ్యారు, అవన్నీ కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీసే చేస్తున్నాయి. అవన్నీ కూడా యూజువల్గా నాకే ఎవరైనా సరే చెక్ చేయాలనుకుంటే వెళ్ళి సినర్జీ అని కొట్టినా లేకపోతే అస్తారా అని కొట్టినా మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి అనితమ్మ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఎవరైతే ఉన్నారో కోసార నిఖిల్ అని ఆయనకున్న ఎక్స్పీరియన్స్ పెద్దగా ఏం కనిపిస్తలేదు ఇక్కడ లింక్డ్ఇన్లో కానీ లేకపోతే వెబ్లో కానీ. ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ పెద్ద చూపిస్తలేదు. అండ్ సడన్గా ఎలక్షన్ అయిపోయినాక ఇట్లా జరిగింది, ఇన్ని 100 కోట్లకి సడన్గా ఎట్లా అయినాడు అనేది ఖచ్చితంగా ది నేషన్ వాంట్స్ టు నో. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు డిజర్వ్ చేస్తారు. ఇక్కడ క్లియర్ కట్గా ఉంది, కోసార నిఖిల్ హ్యావింగ్ డిన్నర్ పాన్ నంబర్తో సహా ఉంది. ఇక ఈ పాన్ నంబర్ కథకి వెళ్ళి కనుక చూస్తే అరాచకాలే ఉన్నాయి. ఆన్ ది వెబ్ పబ్లిక్ డొమైన్లో ఉన్న గురించే నేను మాట్లాడుతున్నా. ఇక పబ్లిక్ డొమైన్లో లేని వాటి గురించి మాట్లాడితే పరిస్థితి ఏంటో ఊహించుకునేదానికే భయం ఉంది. ఇంతనా ఇన్ని 100 కోట్ల ఇన్ని 1000 కోట్ల తీసుకునేది జనాల డబ్బులు. సినిమాల్లో వరకే అనుకున్నాను ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు, పైసలు ఇట్లా వచ్చేస్తాయి అనుకున్నా. కానీ ఇట్లా ఎలక్షన్ అయిపోగానే కూడా అనితమ్మ గారి తనయుడు అందరూ కూడా ఇలా స్టార్లు అయిపోతారు, ఓవర్ నైట్ రిచ్ అయిపోతారు అని రియల్ లైఫ్లో చూస్తున్నాం భయ. చూస్తే మీరు కూడా అవాక్ అవుతారు. అవాక్ అవ్వాలనుకుంటే వెళ్ళి చూడండి.